హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బొమ్మరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ ఉషా కిరణ్ జంట నచ్చినట్టయితే నా వీడియో నాక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి కిరణ్ వచ్చి ఉషాతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమైంది ఉషా, ఏమో చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు బాగానే మాట్లాడావు కదా నాతోటి, సడన్గా ఈ చేంజ్ ఏంటి? మళ్ళీ నేనంటే అసహించుకున్నా, నాతో మాట్లాడొద్దు అంటున్నావు. నీకు ఇంకెంత టైం కావాలి ఉషా? అసలు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అసలు నేనేం తప్పు చేశానని. కిరణ్ గారు ఇంకా చాలు, ఏదో ఆ రోజు నన్ను సమయానికి మీరు హాస్పిటల్ తీసుకెళ్లారని ఒక కృతజ్ఞతతో మీతో మాట్లాడాను అంతే తప్ప మన మధ్య అన్ని సర్దుకున్నాయి, గతంలో ఉన్నట్టు ఉండమంటే కుదరదు. అర్థమైందా కిరణ్ గారు? ఇంకెప్పుడు ఆఫీస్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయకండి. అదేంటి ఉషా, నేను ఏదో మామూలుగా మాట్లాడదాం వచ్చాను, ఎందుకంత సీరియస్ అవుతావు? స్ట్రెస్ తీసుకోకు నువ్వు. స్ట్రెస్ కాదు కిరణ్ గారు, ఇంక నుంచి మీరు పదే పదే నా దగ్గర రావద్దు. ఈ మధ్యన అత్త మాను చూస్తున్నారు, నా దగ్గరికి వచ్చి ఏదో విధంగా మాట్లాడదామని ట్రై చేస్తున్నారు. ప్లీజ్ అలా ఏం చేయొద్దు. మీకు కానీ నాతో ఏమైనా పని ఉంటే బాసుకి ఇచ్చి చెప్పండి, నాకు వచ్చి చెప్తాడు. నేను కూడా అంతే, మీకు ఏమైనా ఫైల్ పంపించాలంటే చెప్తే నేను బాసుకి ఇచ్చి పంపిస్తాను, అలా చేయండి చాలు. అంతే తప్ప పదే పదే నా క్యాబిన్కి వచ్చి డిస్టర్బ్ చేయకండి. మీ ఫేస్ కూడా చూడడం నాకు ఇష్టం లేదు కిరణ్ గారు. అదేంటి ఉషా అలా మాట్లాడతావు? సరే, నన్ను చూస్తేనే కదా నీకు నచ్చట్లేదు, ఇంక నుంచి నీతో నేను నీ మొహం నా మొహం నీకు చూపించను ఉషా, సరేనా? అంతేనా? అలాగే వెళ్ళండి అయితే, ఇంకెప్పుడు నా క్యాబిన్కి రాకండి. మీకు ఏం అవసరం ఉన్నా బాసుకు చెప్పండి, నాకు చెప్తాడు, నేను మీకు అన్నీ పంపిస్తాను. అంతే తప్ప పదే పదే రాకండి. సరే ఉషా, నేను వెళ్తున్నానులే. అక్కడే బాధపడుతూ ఉన్న ప్రభు దగ్గరికి తరుణ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి ప్రభు అంత బాధపడుతున్నావు, ఏమైంది చెప్పు? ఏం లేదు తరుణ్, నాకు ఎంతో బాధగా ఉంది. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒక్క తల్లికి అన్యాయం చేయాలో, ఒక తల్లికి న్యాయం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలంటావు, నువ్వే చెప్పు. అయ్యో తరుణ్ గారు, మీకు విషయం చెప్పినా, నాకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళిద్దరూ యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన దగ్గర నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండి చదువుకుని తీరా లైఫ్లో సెటిల్ అవుదాము, బాగా చదువుకుంటే అవుదాం అనుకుంటే, సెటిల్ అయ్యాక సునందని పెళ్లి చేసుకున్నాను. మేము ఇద్దరు హ్యాపీగా ఉండి ఒక లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే తనకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారు. ఇంకా చివరి ట్రయల్గా 5వ సారి కూడా పుట్టినప్పుడు కూడా చనిపోయాడు బేబీ. అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ నాకు సునంద దక్కదేమోనని ఒక బాధతోటి అప్పుడే మీకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి సునంద పక్కలో పడుకోబెట్టాను. అదే నేను చేసిన తప్పండి. ఆ రోజే తనకి నీకు బిడ్డ బతికిలేడు, చనిపోయి పుట్టాడంటే ఆ రోజు ఏదో అయిపోదును. కానీ ఇప్పుడు ఆ తల్లి హారికకి శోభ కలిగింది, ఇప్పుడు నిజం తెలిస్తే సునంద కూడా బతకదండి. ప్లీజ్ మీరు ఏం చేసినా కొంచెం ఈ సునంద గురించి ఆలోచించి చెయ్యండి తరుణ్ గారు. అదే ప్రభు, నాకు అర్థం అవ్వట్లేదు. హారికకి నిజం ఎలా అబద్ధం చెప్పి నిజం ఎలా దాచాలో నాకు ఎలా అర్థం అవ్వట్లేదు. అసలు తన కళ్ళల్లో కూడా చూసి మాట్లాడలేకపోతున్నాను ప్రభు. నేను ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం మేము ఇద్దరం. ఈ ఒక్క నిజం తెలియడం వల్ల తన దృష్టిలో నేను అబద్ధం దాశాను కదా, నేను ఒక తప్పు చేసిన వాళ్ళు తన ముందు దోషులు నిలబడి ఉన్నాను. ఇప్పటికీ నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను చేసిన తప్ప ఒప్ప ఆ దేవుడికే తెలియాలి. అదే తరుణ్ నేను అనుకుంటున్నాను. ఒకవేళ సునందకి నిజం తెలిస్తే సునంద పరిస్థితి ఏమవుతుంది అంటారు? అదే ప్రభు, నాకు అర్థం అవట్లేదు. ఒకవేళ నా ప్లేస్లో నువ్వు ఉంటే ప్రభు ఏం చేసేవాడివి? అదేంటి తరుణ్ నన్ను అడుగుతావు? ఇప్పటికీ నాకే అర్థం అవట్లేదు ఏం చెయ్యాలనని. కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నా విషయం సునంద విషయం కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోండి తరుణ్. ఈ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. అది మీరు తప్పు చేసినా కరెక్ట్ చేసినా నేను మట్టికి మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను తరుణ్. ప్లీజ్ మీరే డిసైడ్ చేయండి. సరే, నేను వెళ్తున్నాను డ్యూటీకి. సరే తరుణ్, సాయంత్రం కలుద్దాం. అక్కడే ఉన్న ఉష బాసుతో మాట్లాడుతూ, ఇదిగో బాసు, ఈ క్యారెట్స్ తీసుకెళ్ళి కిరణ్ సార్కి ఇవ్వి, నేను ఇచ్చానని చెప్పు. అయ్యో మేడం, మీకు తెలీదా? మీరేమో కిరణ్ సార్ గురించి క్యారెట్స్ తెచ్చారు, ఆయన ఆఫీస్లోనే లేరు. ఏంటా లేరా? ఏమైంది బాసు? ఏమో మేడం, పొద్దున్నుంచి ఆఫీస్ నుంచి రానని చెప్పారు. పొద్దున్న ఆఫీస్కి వచ్చారు కదా, సడన్గా వెళ్ళిపోయారు. ఆల్రెడీ సంజయ్ సార్కి కాల్ చేసి చెప్పమన్నారు మిమ్మల్ని. నాకేమో చెప్పారు ఏంటంటే అదేంటి సార్కి కూడా కాల్ చేశారంట, నేను రాను ఉండను అని చెప్పారంట. నిజం మేడం, నేను కరెక్ట్గానే విన్నాను, నిజంగానే విన్నాను మేడం. కావాలంటే ఏం జరిగిందో చెప్పమంటారా? లేదు నువ్వు చెప్పు ఏమైంది? అదే వాళ్ళ సార్ ప్రభు సార్ కూడా కాల్ చేసి చెప్పడం కూడా నేను విన్నాను మేడం. మీరు కూడా ఒకసారి సంజయ్ సార్తో మాట్లాడండి సరేనా? క్యారేజ్ మటుకు ఇస్తే సార్ లేరు మేడం. ఏంటి ఏమైంది? ఉన్నట్టుండి కిరణ్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? అయినా అలా మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోయే మనిషి అయితే కాదు కిరణ్ గారు. అసలు ఏమైంది? బహుశా నా గురించి వెళ్ళిపోయారా ఏంటి? హలో బావగారు, నేనండి ఉషని. కిరణ్ గారు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారండి, మీకేనా చెప్పారా?
తెలిసింది ఉషా నాకు. ఆడు జీవితంలో ఏది జరిగినా మొదటగా నాకేగా చెప్తాడు. వాడు ఎంతో ఫీల్ అవుతున్నాడు ఉషా నువ్వు ఈ విషయంలో. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తను సేవ్ అయినప్పుడు నీ గురించి మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చడానికి గుడికని తిరిగాడు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మళ్ళీ నువ్వు మామూలుగా తనతో మాట్లాడుతున్నావని. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది కదా, పోన్లే కొన్ని రోజులు వదిలేసి వాడే మళ్ళీ మారుతాడు, సరేనా? సరే బావగారు, ఇదంతా నా వల్లే జరిగింది. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్కువగా బాధ పెట్టేసినట్టున్నాను ఆయన నేను. అయ్యో. అక్కడే బాధపడుతున్న హారిక దగ్గర తరుణ్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి హారిక, ఏమైంది అలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తరుణ్, నీతో కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి హారిక చెప్పి ఏమైంది? నువ్వు ఉన్నావు అంటే ఉన్నావు అంతే. నా విషయాలు ఏమైనా పట్టించుకుంటున్నావు నువ్వు? ఏం అడిగినా నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, ఏదో ఒకటి ఆలోచిస్తున్నావు, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, ఎవరెవరినో కాపాడాలనుకుంటున్నావు. ఏమైంది హారిక? పక్క వాళ్ళని ఎవరిని సేవ్ చేస్తున్నాను నేను? నిజంగా నీకు అది తెలియదని ఎవరి గురించి మాట్లాడుతున్నావో? ఏంటి హారిక చెప్పు, ఎవరిని సేవ్ చేస్తున్నాను నేను? నువ్వెవరిని సేవ్ చేస్తున్నావా? ఆ మేఘనాన్ని సేవ్ చేయట్లేదా ఏంటి? అప్పుడు అక్కడికే వచ్చిన మేఘన మాట్లాడుతూ, ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏదో మేఘన అంటున్నారు. నా గురించేనా మాట్లాడేది? అవును, నీ గురించే మాట్లాడుతున్నాను. చూస్తుంటే అర్థమైందిలే, మీ ఆయన నా గురించి ఏం అడిగినా చెప్పట్లేదు కదా. నన్ను అడుగు హారిక, నేను చెప్తాను నీకు. నన్ను అడిగితే నేను అన్ని నీకు పోసుకొచ్చినట్టు చెప్తాను. ఆపు మేఘన, నీతో మాట్లాడే ఇది నాకు లేదు, నీతో చెప్పించుకుని ఇది కూడా నాకు లేదు. అసలు నీతో మాట్లాడంటే నాకు చిరాగ్గా ఉంది. ఏంటి తరుణ్, మీ ఆవిడ అలా తెగ ఫీల్ అయిపోతుంది? నాకు అసలు అర్థమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నిజం తెలిస్తే ఏమైపోద్ది అంటావు హారిక? అందువల్ల ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావంటే మేఘన, ఇప్పటికే నన్ను వదిలితే నన్ను వదిలించుకోవాలంటే నీకు ఇదే లాస్ట్ అవకాశం. రేపు పొద్దున్న నేను అత్తయ్య వాళ్ళతోటి కంపెనీ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అప్పుడు మీ అన్నయ్య చేత నాకు కావాల్సిన పని అంతా చేయించాలి. మళ్ళీ అందరు కాకుండా నీ యొక్క సపోర్ట్ కూడా నాకు కావాలి తరుణ్, అర్థమైంది కదా? అది హెల్ప్గా నువ్వు చేసావనుకో, నేను వెంటనే నువ్వు చెప్పాలనుకున్న విషయం నేను ఎవరికి చెప్పను, అర్థమైందా? నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలా చేస్తే అలా జరుగుద్ది. నువ్వు ఇప్పటికీ నేను చెయ్యను అంటే నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను, అర్థమైందా? నీతో మాట్లాడుతున్నాను చూడు, అది నా తప్పు. వెళ్ళు, రేపే నువ్వు నా దగ్గరికి వస్తావులే. అత్తయ్య, మావయ్య, మీతో నేను మాట్లాడాలి. ఏమైందమ్మా మేఘన? ఏం లేదు అత్తయ్య, అదే మన కంపెనీ ఉంది కదా, దానికి ఇప్పుడు నష్టాలు నడుస్తుంది. అదే మీరు ఎలాగైనా టేక్ కేర్ చేయాలి. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆ కంపెనీ మా దగ్గర నుంచి నువ్వే కదా లాగేసుకున్నావు, మళ్ళీ ఆ కంపెనీ బాధ్యతలు మేము చూసుకోవడం ఏంటి? కష్టపడి వస్తే నీకు విలువ తెలియదు, అప్పనంగా వచ్చింది కదా, అందువల్ల నీకు ఆ విలువ తెలియకుండా దాన్ని అలా చేసేసావు. ఏంటి అత్తయ్య అలా అంటారు? కంపెనీని కాపాడమంటే ఇన్ని నీతులు చెప్తారేంటి? మీరే సంజయ్కి ఏదో ఒకలా చెప్పి కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చేలా చేయమనండి. నేను చెప్పమమ్మా, ఏం చేసుకుంటూ చేసుకో. ఏంటి మేఘన ఏం మాట్లాడుతున్నావు? కంపెనీని మా దగ్గర తీసేసుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చి ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నావు? మమ్మల్ని ఎన్నో మోసాలు చేసి తీసుకున్నావు కదా, చివరికి అన్యాయమే చేసావు. మళ్ళీ ఎలా ఏ మొహంతో వచ్చి అడుగుతున్నావు నువ్వు? లేదు మేఘన, నువ్వెంత అనుకున్నా మేము మటుకు చెయ్యం. అయ్యో సంజయ్, ఎంత చెప్పినా వినవేంటి? ఇప్పుడు కంపెనీ అంటున్నావు, కంపెనీయే లేదు. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు నీకు సంతోషమా? నువ్వు నా మాట వినవు కదా. ఆగు మేఘన, నేను చెప్తున్నాను కదా విను. అప్పుడు అన్యాయంగా మా నుంచి లాగేసుకున్నావు, ఇప్పుడేమో ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద పడ్డారంటావు. ఇప్పుడు కూడా నువ్వే చూసుకో, అంతే తప్ప మమ్మల్ని చేయమంటే మేము రాము. మళ్ళీ ప్రాఫిట్స్ వచ్చాక మళ్ళీ నువ్వే కదా తీసుకుంటావు. పోన్లే, నువ్వు మా అందరి దగ్గర లాగేసుకున్నావు కదా, మేము మళ్ళీ ఆస్తిని కూడబెట్టుకున్నాం, మాకంటూ ఆ కంపెనీ వద్దమ్మా. సరే అత్తయ్య, మీరు కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చెప్తారు అది వినండి. అక్కడే ఉన్న తరుణ్ మాట్లాడుతూ, అయ్యో అమ్మ అలా అనొద్దు, ఎందుకంటే ఆ కంపెనీ మనదే కదా, ఆ ఎంప్లాయీస్ కూడా మనల్ని నమ్మే కదా ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ మేఘన వదిన తీసేసుకుందని ఆ ఎంప్లాయీస్ మనం బయటికి వదిలేస్తే మనకే కదా బాధ. మన మీద నమ్మకంతో వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మనం కాదంటే ఎలాగమ్మా? నువ్వే చెప్పు. మేఘన వదిన కాదు, ఆ కంపెనీని సంజయ్ అన్నయ్యకి తీసుకుని అన్నయ్య డెవలప్ చేస్తాడు. ప్లీజ్ అమ్మా, నువ్వు అన్నయ్యకి చెప్పు ఏదో ఒకలాగా. అవునరా సంజయ్, తరుణ్ చెప్పేది కూడా నిజమే, వాడు చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? లేదురా, నేను అనుకున్నది అదే. నువ్వు ఖచ్చితంగా అలా చేస్తేనే మన కంపెనీకి నేమ్ వస్తుంది. మన పోయిన బరువు కూడా నిలబడాలంటే మనం అలా చేయాలిరా సంజయ్. సరేనమ్మా, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. కానీ ఈ మేఘన చేసిన పనికి నాకు అస్సలు కంపెనీకి వెళ్ళాలంటే ఇష్టం లేదు. ఏదో మీరు చెప్తున్నానని వెళ్తానంటున్నాను, సరేనా? అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.